శాసనంలో చెప్పిన పెద్ద రాయి దగ్గరకు వెళ్ళాడు రాము. దానికి ఉత్తరంగానే గుహ ఉంది. చెట్లతో మూసుకుపోయిన గుహ ద్వారం దగ్గర రాము ఆ తీగలన్నింటినీ తొలగించుకుంటూ ముందుకు ప్రవేశిస్తాడు. అక్కడ కొన్ని మెట్లు కనిపించాయి. లోపలికి వెళ్ళాలంటే కొంచెం భయమేస్తుంది రాముకి. అమ్మ, నాన్న, అన్నయ్య అందరూ గుర్తొచ్చారు. జై ఆంజనేయ అంటూ ఆ మెట్ల మీద నుంచి కిందకు దిగుతున్నాడు రాము. వెలుతురు తగ్గిపోతూ ఉంది. చుట్టూ చీకటి. మెట్లు ఒక్కసారిగా కనిపించవు. భోయ్ అనే పెద్ద భయంకరమైన శబ్దం వినిపిస్తూ ఉంటుంది. భయపడిపోతాడు రాము. మణి వద్దని అనుకుంటాడు. ఇంటికి వెళ్ళాలని అనుకుంటాడు. కానీ వెనక్కు వెళ్ళే మార్గమే లేదు. కిందకు దిగి వచ్చినప్పుడు ఉన్నటువంటి మెట్లు ఇప్పుడు లేనేలేవక్కడ. భయంతో గట్టిగా ఏడుస్తాడు. శబ్దం చాలా దగ్గరికి వినిపిస్తూ ఉంటుంది. ఆ శబ్దానికి భయపడి స్పృహ కోల్పోతాడు రాము. రాము తిరిగి కళ్ళు తెరిచేటప్పటికీ విశాలమైన మైదానంలో ఉంటాడు. ఆ విశాలమైన మైదానంలో అందమైన పూల చెట్ల మధ్య ఒక పూల బుట్ట, అందులో ఒక బంగారు భరిణ కనిపిస్తుంది రాముకి. వెంటనే ఆశ్చర్యంగా ఆ భరిణను తెరుస్తాడు. అందులో దేదీప్యమానంగా మెరుస్తున్న మహేంద్రమణి కనిపిస్తుంది. ఆ మణిలో ఏదో ద్రవం కదులుతున్నట్లు అనిపిస్తుంది రాముకి. వెంటనే ఎంతో సంతోషంతో ఆ మణిని చేతుల్లోకి తీసుకొని కొండ చివరకు వెళ్ళాలి అనుకుంటాడు. క్షణంలో కొండ చివరికి వెళ్ళిపోతాడు. మణికి చాలా శక్తి ఉందని గ్రహిస్తాడు రాము. ఇంటికి వెళ్ళాలనే ఆలోచన ఉండదు. చదువు, తిట్లు ఇవన్నీ ఎవరు భరిస్తారు? ఇంకా ఏది తలుచుకుంటే అది జరిగిపోతుంది ఈ మణి వల్ల. ఇక ఇంటికి వెళ్ళక్కర్లేదు అనుకుంటాడు రాము. మద్రాసు వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. క్షణంలో మద్రాసులో ఉంటాడు. వెంటనే మేడ కావాలి, కారు కావాలి అని కోరుకుంటాడు రాము. వెంటనే అన్నీ ఆ మహేంద్రమణి వల్ల తన ముందుకు వచ్చి చేరతాయి. కారు వేగంగా వెళ్తూ ఉంటుంది. రోడ్డుపై మనుషులు అడ్డంగా పరిగెత్తుతున్నారు. ఏ ఆగు ఆగు అని అరుస్తాడు. వెంటనే పెద్దోడు రెడీ అవుతున్నాడు. నువ్వు ఇంకా లేవా? స్కూల్కి టైం అవుతుంది అన్న అమ్మ పిలుపుతో లేస్తాడు. వెంటనే ఆశ్చర్యపోతూ చుట్టూ చూస్తాడు. తన చేతిలో మణి కోసం వెతుక్కుంటాడు రాము. చేతిలో మణి లేదు. అది కళ అని గ్రహిస్తాడు రాము. పిల్లల మనస్సులు నిర్మలమైన పాత్రలు. మనం ఏం నింపితే అదే ఫలితం వస్తుంది. మాయ కథలు, కల్పనలు పిల్లల మనస్సుపై ప్రభావం చూపుతాయి. రాము దానికి బాధ్యుడు కాదు. సమాజమే బాధ్యత వహించాలి.